బేసిక్‌గా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఎంబీబీఎస్ గాని అంటే ముఖ్యంగా ఎంబీబీఎస్ కాబట్టి మనం మాట్లాడుతుంది. ఎంబీబీఎస్ ఎప్పుడైనా గూడా ఇండియాలో చేస్తే దాని వాల్యూయే అసలు నార్మల్‌గా ఉండదు. అంటే ఆ డాక్టర్‌ని ఓ దేవుడిని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే ఈ ట్రాపికల్ జోన్‌లో వచ్చే ఏవైతే వ్యాధులుంటాయో అలాంటి అన్ని కేసెస్‌ని ఇక్కడున్న డాక్టర్స్‌కి చూసే అవకాశం ఉంటది. అంటే వాళ్ళ ఎక్స్‌పోజ్ చాలా ఎక్కువ ఉంటదనమాట. బట్ వేరే కంట్రీస్‌లో చదువుకున్నప్పుడు వాళ్ళకి ఆ కేసెస్ కనిపియడమే చాలా రేర్‌గా కనిపిస్తది. సో, ఆ డాక్టర్‌కి ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో పోలిస్తే ఈ డాక్టర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుంటది గాబట్టి ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ ఫర్ ఎంబీబీఎస్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా పొందాలి వాళ్ళు అని అనుకుంటే డెఫినెట్‌గా అక్కడ చదువుకొని ఈడికొచ్చి ఇక్కడ ట్రైల్స్ జేయాలి, లేకపోతే జాబ్ జేయాలి ఇలాంటి ఆలోచనలో ఉంటారు. అట్లా అనుకునే వాళ్ళకి మీరేదైతే అన్నారో ఎన్ఎండీసీ వాళ్ళు ఇక్కడ ఒక ఎగ్జామ్ పెడతారు. దాన్ని పాస్ అవ్వాలి. అక్కడ చదువుకున్నోళ్ళకి ఈజీయా ఆ ఎగ్జామ్ ఇక్కడ పాస్ అవ్వడం? ఇక్కడ చదువుకున్న పిల్లలు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే గూడా, దానికి కూడా మనము థర్డ్ ఇయర్ నుంచి ఎన్ఎంసీకి కోచింగ్ ఇస్తున్నాం. ఓకే. సో, మూడో సంవత్సరం నుంచి ఎవ్రీ సాటర్‌డే, సండే హుహు. మనము మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి హ్మ్. అక్కడ మనం ఎన్ఎంసీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. సో, దానివల్ల వీళ్ళు థర్డ్ ఇయర్ నుంచి ఆ ఎన్ఎంసీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతారు. ఓకే. సో, దానివల్ల వీళ్ళు ఎప్పుడైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇంటర్న్‌షిప్‌లో ఉంటారో, హుహు. అప్పుడు అక్కడ ఉన్న హాస్పిటల్స్‌లో వీళ్ళు ఇంటర్న్‌గా చేస్తూ, హుహు. అదే విధంగా ఈ ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతే ఓకే. ఇండియాకొచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎఫ్ఎంజీ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఒకటి. ఓకే. ఇంకొకటి ఇందాక మీరన్నట్టు హ్మ్. మన ఇండియాలో ఎడ్యుకేషన్ చాలా బావుంటుంది. హ్మ్. మన దగ్గర జనాభా ఎక్కువ. హ్మ్. మన దగ్గర డిఫరెంట్ రకరకాలైనటువంటి కేస్ స్టడీస్ చదవడానికి అవును. దొరుకుతాయి. అవును. మనకి అబ్రాడ్‌లో దొరకదు. హ్మ్. ఇది మనము ఒక కాన్సెప్ట్ మనకందరికి పేరెంట్స్‌లో ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, దీనికి నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ హుహు. ఎంబీబీఎస్ సిలబస్ తీసుకుంటే హ్మ్. మొత్తం ఎక్కడ చదివినా గూడా మన హ్యూమన్ అనాటమీ గురించే చదువుతారు. హ్మ్. హ్మ్. మన హ్యూమన్ అనాటమీలో ఉన్న 9 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. హ్మ్. సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ వీటి రిప్రొడక్టివ్ గురించే సిస్టమ్ అండ్ ఆల్. చదువుతారు. యాహ్! సో, ఓవరాల్‌గా ఈ 9 సిస్టమ్స్ గురించి కంప్లీట్‌గా చదివేదే ఎంబీబీఎస్. హ్మ్. సో, ఈ ఎంబీబీఎస్ సిలబస్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ సేమ్ ఉంటుంది. హ్మ్. కాకపోతే మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే డిసీజ్ ప్యాటర్న్‌లో డిఫరెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, మన ఇండియాలో మన ట్రాపికల్ క్లైమేట్‌లో మనకొచ్చే డిసీజెస్ హ్మ్. లైక్ మలేరియా గాని, టైఫాయిడ్ గాని, హ్మ్. టీబీ గాని ఇలాంటి డిసీజెస్‌కి సంబంధించినవి మన ఇండియాలో చదివిన పిల్లలు చదువుకుంటారు. అవును. అదే అబ్రాడ్‌లో చదువుకున్న పిల్లలు వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారంగా హ్మ్. వాళ్ళకొచ్చే డిసీజెస్ గురించి చదువుకుంటారు. హ్మ్. హ్మ్. సో, దానికోసమే మన ఎన్ఎంసీ ఏం చెప్పిందంటే, హ్మ్. ఇప్పుడు మీరెక్కడైతే ఏ దేశంలో అయితే చదువుతున్నారో, హ్మ్. ఆ దేశంలో లైసెన్స్ తెచ్చుకొని, హ్మ్. అక్కడ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ జేయండి. హ్మ్. అక్కడ హాస్పిటల్స్‌లో గూడా అక్కడ మీరు 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ చేయండి. అంటే మీరు చదువుకున్న చదువు అక్కడ ప్రజల మీద గూడా మీరు నేర్చుకోండి. ఆ హుహుహుహుహు. ప్రాక్టికల్ నాలెడ్జ్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇండియాకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి ఓకే. అనే కండిషన్ ఎన్ఎంసీలో పెట్టారు. ఓకే. ఆ ఎన్ఎంసీ గెజెట్‌లో అది గూడా ఒక పాయింట్. ఓకే. సో, ఇది మనం చూసుకుంటే చాలా దేశాలు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో హ్మ్. మార్కెట్‌లో ఎవరు వేరే వేరే పిల్లలు ఏ కంట్రీస్‌కైతే వెళ్తున్నారో, ఈ హ్మ్. లైసెన్స్ విషయంలో మనకి చాలా క్లారిటీగా ఉండాలి పేరెంట్స్. ఓకే. ఎందుకంటే మనకు వేరే కంట్రీస్ చూసుకుంటే హ్మ్. ఎవ్వరు గూడా లైసెన్స్ ఇస్తాము హ్మ్. అనే పాయింట్ ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఓకే. కానీ మనకు జార్జియాలో ఆల్రెడీ మనకు చెప్పేసారు. హ్మ్. మేము లైసెన్స్ ఇస్తాము. మీరు మా దగ్గర మీరు ఒక జూనియర్ డాక్టర్‌గా మీరు వర్క్ చేసుకోవచ్చు అని. ఓకే. సో, సో, ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్న పిల్లలెవరైనా అక్కడ చదువుకొని ఇప్పుడు మీ ద్వారా ఎళ్లి అక్కడ చదువుకొని అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక 1, 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికొచ్చి ఇక్కడ జాబ్ జేసుకోవాలనుకుంటే సేమ్ వే మళ్ళీ అదే ఎగ్జామ్ రాయడము, ఇక్కడ రావడము, ఇక్కడ జాబ్ దొరకడము అంటే ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకుండే ఆపర్చునిటీస్ ఏంది? ఇక్కడికొస్తే అక్కడ చదువుకొని అండ్ వాళ్ళ సాలరీస్ ఎట్లుండొచ్చు? వాళ్ళకి ఎంత వరకు వాళ్ళు ఎదగొచ్చు వాళ్ళ లైఫ్‌లో? ఇప్పుడు అక్కడ అబ్రాడ్‌లో చదువుకున్న తర్వాత హ్మ్. పిల్లలకి ఇప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్ చేసుకున్న వాళ్ళకి సెటిల్‌మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి? హ్మ్. అని మనం మాట్లాడుకుంటే హ్మ్. ఫస్ట్ వాళ్ళు జార్జియాలోనే ఒక డాక్టర్‌గా లైసెన్స్ వస్తుంది కాబట్టి అక్కడ అవును. వర్క్ చేసుకోవచ్చు. హ్మ్. 2 అక్కడ పీజీ చేసుకోవాలంటే పీజీ చేసుకోవచ్చు. హ్మ్. లేదు ఇండియాకి రిటర్న్ రావాలి అనుకుంటే ఇండియాకొచ్చి ఈ ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ హ్మ్. ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్‌గా మారబోతుందో హ్మ్. ఆ ఎగ్జామ్‌ని రాసుకొని హ్మ్. అది క్లియర్ చేసుకుంటే ఇక్కడ మనము ఓన్‌గా హాస్పిటల్ పెట్టుకోవచ్చు, క్లినిక్ పెట్టుకోవచ్చు. లైసెన్స్ నంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఇది ఒక ఆప్షన్. హుహు. తర్వాత వీళ్ళు మళ్ళీ పీజీకి ఎగ్జామ్ రాసుకొని పీజీ ఇండియాలో గూడా పీజీ ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే. దానికి గూడా ఇది ఎలిజిబుల్ ఉంటుంది ఈ డిగ్రీ. ఓకే. ఆ తర్వాత ఎప్పుడైతే మన ఇండియాలో చదివిన పిల్లలకి, అబ్రాడ్‌లో చదివిన పిల్లలకి హ్మ్. కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే, యెస్. ముఖ్యంగా మన ఇండియా పిల్లలకి ల్యాక్ అయ్యేదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్.
ఎగ్జాక్ట్లీ కాన్ఫిడెన్స్, ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత గ్లోబల్ ఎక్స్పోజర్. అంటే Hmm. ఎవరితోటైనా మనం ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి నాలెడ్జ్ ఉంటుంది, అవును కానీ ఆ నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించుకోవాలి లేదా ఆ నాలెడ్జ్ ని ఎట్లాంటి టైంలో దాన్ని యూజ్ చేయాలి అనేది అది మన ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర తక్కువ. అవును మనకు తెలుస్తుంది, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది, ప్లస్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఇండియన్ హాస్పిటల్స్ లో ఫ్యాకల్టీ కొరత, అవును ఏదైతే ఫ్యాకల్టీ కొరత మనం చూస్తున్నామో, ఇప్పుడు మనం అందరం అనుకుంటాం Hmm. మన ఇండియాలో గనక ఎంబీబీఎస్ లో సీట్ వస్తే పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. ఎస్, పేరెంట్స్ అదృష్టవంతులే, కాకపోతే ఎప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చినప్పుడు. అవును. అదే బి కేటగిరీ సీట్ తీసుకున్న 60 లక్షల నుంచి 70 లక్షలు ఉంది. చాలా కష్టం. అదే మనము సి క్యాట్ కానీ ఎన్ఆర్ఐ కోటా తీసుకుంటే 1,25,00,000 ఉంది.